హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. సో ఈరోజు అయితే ఎడ్యుకేషన్ అప్డేట్స్ రాలేదు, కాకపోతే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో ఈ నాలుగిటిని కలిపి జస్ట్ 149 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఈ రోజు అదేవిధంగా రేపు మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. దాంతోపాటు సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది జస్ట్ 399 రూపీస్కి అందిస్తున్నాం. సో దీనిలో మీకు మొత్తం 250 టెస్టులు అయితే ఉంటాయి. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49కి అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు చికెన్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. సో ఇక్స్చిక్ పేరిట రూపొందించినటువంటి ఈ వ్యాక్సిన్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ అనుమతి ఇచ్చినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ వ్యాక్సిన్ పేరు ఏంటంటే ఇక్స్చిక్, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి మనం. సో ఆ వ్యాక్సిన్ పేరు ఇదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్స్చిక్ పేరిట రూపొందించినటువంటి వ్యాక్సిన్కు మనకు అమెరికాకు సంబంధించినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అయితే అనుమతించినట్లు ఇక్కడ చూడవచ్చు. 18 ఏళ్ల పైబడినటువంటి వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ఒక ప్రకటనలో అయితే పేర్కొంది. సో చికెన్ గున్యా తీవ్ర వ్యాధికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రాణాంతకంగా కూడా పరిగణిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి తక్షణ అవసరాన్ని గుర్తిస్తూ సో ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇది అమెరికాలో ఉన్నటువంటి ఏ కంపెనీ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బయోటెక్ కంపెనీ అయినటువంటి వాల్వేవా ఆస్ట్రియా అనేటువంటి కంపెనీ ఈ వ్యాక్సిన్ తయారు చేసిందంట. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ కంపెనీ తయారు చేసిందని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో వాల్వేవా ఆస్ట్రియా అనేటువంటి కంపెనీ తయారు చేసింది. దాని నేమ్ కనుక చూసినట్లయితే ఇక్స్చిక్. సో చాలా ఇంపార్టెంట్. ఇది చికెన్ గున్యాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్గా అయితే మనకు రాబోతుంది. సో ఇది అమెరికాకు సంబంధించిన సంస్థ. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అమెరికాలో జరిగింది. సో న్యూయార్క్లో ఉన్నటువంటి NYU లాంగాన్ వైద్య సంస్థకు చెందినటువంటి వైద్యులు ఈ ఘనతను సాధించారంట. సో ఇది గుర్తుంచుకోండి. ఆ ఏ వైద్య సంస్థ అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలోని ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్నటువంటి అరుణ్ జేమ్స్ అనేటువంటి మాజీ సైనికుడు యొక్క కంటి మార్పిడి చేయించుకున్నాడు. సో కంటి మార్పిడి చేయించుకున్నటువంటి తొలి వ్యక్తిగా రికార్డుకి ఎక్కారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇందుకోసం వైద్యులు ఏకంగా 21 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. సో ఇప్పటిదాకా కరోనా మార్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి, కానీ ఇలా పూర్తిగా కంటిని కొత్తగా అమర్చడం ఇదే తొలిసారి అంటే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇప్పటివరకు మనం చాలా కంటి మార్పిడి సంబంధించి చూస్తాం. దానిలో ఓన్లీ కరోనా చేస్తారు, అంటే మన కంటిలో ఉన్నటువంటి కరోనా భాగాన్ని మాత్రమే మార్పిడి చేస్తారు. పూర్తిగా కంటిని మార్పిడి చేసినటువంటి శస్త్రచికిత్సగా ఇది రికార్డు సృష్టించిందన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి NYU లాంగన్ వైద్య సంస్థకు సంబంధించినటువంటి వైద్యులు దీన్ని చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి 21 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించారంట. రోగికి మొత్తం ముఖం ఎడమ భాగం అంతటిని, అంటే ఎడమ భాగం అంతటితో పాటు ఎడమ కంటిని కూడా పూర్తిగా కొత్తగా అమర్చామని చెప్పేసి వీళ్ళైతే తెలపడం జరిగింది. సో ఎక్కడ చేశారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అతని నేమ్ కూడా అడగవచ్చు. ఇది అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ కంటి మార్పిడి చికిత్స అయితే రావడం జరిగింది. ఏ దేశం అని అడిగితే అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ 2 కరెంట్ అఫైర్స్ మనకు ఇలా అమెరికాకు సంబంధించినవి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చదువుల బాబుకు కేంద్ర సాహిత్య పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రచయిత DK చదువుల బాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే దక్కింది. సో గురువారం రాత్రి ఢిల్లీలో ఉన్నటువంటి త్రివేణి కళా సంఘం సభా భవనంలో సో కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన పురస్కారాల యొక్క ప్రధానోత్సవం అయితే నిర్వహించారు. సో ఇందులో అకాడమీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ కౌశిక్ సో ఈ చదువుల బాబుకు పురస్కారంతో పాటు 50,000 నగదు ప్రశంసా పత్రాన్ని ఇక్కడ అందజేసినట్టు చూడవచ్చు. సో వజ్రాల వాన అనేటువంటి బాలల కథా సంపుటికి ఈ అవార్డు అతనికి వచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో అతని పేరు గుర్తుంచుకోండి. అతను ఎక్కడి వారు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తికి సో కేంద్ర సాహిత్య పురస్కారం అయితే రావడం జరిగింది.
ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ సెక్షన్కి సంబంధించి గుర్తుంచుకోండి, ఇది ఏం తెలుపుతుంది అని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐపీసీ 377 అనేది దేన్ని తెలుపుతుందని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి మనకు గ్రూప్ 2లో ముఖ్యంగా మనకు సొసైటీలో భాగంగా దీనికి సంబంధించి మనం చూస్తాం, అక్కడ కూడా రావడం జరుగుతుంది, ఇంపార్టెంట్. సో పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వలస పాలన నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి భారతీయ న్యాయ సంహిత. సో 3 చట్టాలను అయితే మనకు తీసుకొచ్చింది, దానిలో మనకి ఇది ఒకటి అనమాట, భారతీయ న్యాయ సంహిత. సో దీనిలో మనకు శారీరక సంబంధాలను అదేవిధంగా జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణించేటువంటి ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు గాను వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలను సో దీనిలో అయితే చేర్చడం జరిగిందనమాట. సో వాటిని కొనసాగించాలి అని చెప్పేసి ఈ కమిటీ అయితే తెలపడం జరిగింది. అయితే స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించే నిబంధనల్ని చేర్చాలని పేర్కొంది. భాజపా ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సో ఈ మేరకు తన నివేదికను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కి అందజేసినట్టు చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఈ ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, అదేవిధంగా భారతీయ దీని ప్లేస్లో ఇది వచ్చింది, ఇట్లా దీని ప్లేస్లో ఏది వచ్చిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం 3 చట్టాల ప్లేస్లో మనకు ఈ భారత న్యాయ సంహిత కావచ్చు, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి 3 బిల్లులను అయితే పార్లమెంటరీ కమిటీ పరిశీలించిందట. ఇప్పుడు మనకు రీసెంట్గా వచ్చినటువంటి కమిటీలను వాటిని పరిశీలించి దానిలో మనకు ఈ సెక్షన్ 377ను కొనసాగించాలని చెప్పేసి ఆ స్థాయి సంఘం, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లు గుర్తుంచుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు. అమెరికా జనగణన సంస్థ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏడాది సెప్టెంబర్ 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని అమెరికా జనగణన సంస్థ గురువారం ప్రకటించింది. ఇది అమెరికాకు సంబంధించి. అదే ఐక్యరాజ్య సమితి కనుక చూసినట్టయితే మనకు ప్రపంచ జనాభా సంఖ్య 2022 నవంబర్ 22 నాడే 800 కోట్లకు చేరిందని ప్రకటించింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో చూసాం. సో ఆ 800 కోట్లకు చేరినటువంటి ఆ బాలుడు ఏ దేశానికి సంబంధించిన వాడు, అతని పేరు ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ చూసాం. అయితే 1960 నుంచి 2000 మధ్య రెట్టింపైనటువంటి ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్పేసి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాత తరం భర్తీ చేసే స్థాయిలో జనాలు జరుగుతాయని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ సంతానోత్పత్తి రేట్ అనేది 2.1, ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. సో దీన్ని జనాభా భర్తీ రేట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇప్పుడు మనకు ప్రపంచంలో సంతానోత్పత్తి రేట్ ఎంత ఉంటే 2.1 అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, అంటే సగటుగా. సో ఇలా ఉంటేనే మనకు ఆ పాత తరాన్ని భర్తీ చేసేటువంటి స్థాయిలో జనాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకి సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుతం 3 వంతుల ప్రపంచ జనాభా 2.1 అంతకు తక్కువ భర్తీ రేటు ఉన్నటువంటి దేశాల్లో నివసిస్తున్నారంట. అయితే 2.1కి దరిదాపులో ఉన్నటువంటి దేశాల్లో మన భారత్ అయితే ఉంది. దాంతోపాటు అర్జెంటీనా కావచ్చు, ట్యూనీషియా లాంటి దేశాలు అయితే దానికి నియర్గా ఉన్నాయి. కాకపోతే ఇంకా 2 కంటే అతి తక్కువ ఉన్నటువంటి రేటు, అతి తక్కువ సంతానోత్పత్తి ఉన్నటువంటి దేశాల్లో మనకు అమెరికా కావచ్చు, బ్రెజిల్, మెక్సికో, స్వీడన్ అండ్ చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్లో అంతకంటే తక్కువ భర్తీ రేటు కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ అమెరికాకు సంబంధించిన జనగణన సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశంలోనే ఏకైక ఎన్నికల ప్రదర్శనశాల అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. సో మన ఎన్నికలకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉంది. మహిళలందరికీ ఎలాంటి వివక్షత తావు లేకుండా ఓటు హక్కు కల్పించినటువంటి మొదటి దేశం మనదే. అయితే తొలిసారి ఓటర్ జాబితాలో తయారు చేసినప్పుడు మహిళల్లో అత్యధికులు తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. ఫలితంగా 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వారి యొక్క భాగస్వామ్యం చాలా తగ్గింది. ఆ చదువు చైతన్యం పెరగడంతో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఈక్వల్గా వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకేంటంటే 2016లో ఢిల్లీలో తొలిసారిగా మనకు ఎన్నికల మ్యూజియంని అయితే ఏర్పాటు చేశారనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే ఇది దేశంలో ఉన్నటువంటి ఏకైక ఎన్నికల మ్యూజియాన్ని సో ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దానిలో ఇది మనకు మొట్టమొదటిసారిగా వాడినటువంటి బ్యాలెట్ బాక్స్లు, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చిత్రంలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సెస్ ఫస్ట్ 1952 మనకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్. సో దీనిలో భాగంగా ఇవి మనకు మొట్టమొదటి ఎన్నికల కమిషన్ ఎక్కడ భారతదేశంలో మొదటి ఎన్నికల మ్యూజియాన్ని ఏర్పాటు చేసిందని అడిగితే అది ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దానికి సంబంధించి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్నాయి కనుక ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చూడవచ్చు. సో దీనిలో మనం చాలా వరకు అయితే డిస్కస్ చేస్తాం. సో డిస్కస్ చేయని ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ WTA ఫైనల్ విజేతకు సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇగా స్వైటెక్ రావడం జరిగింది. అదేవిధంగా ఆసియా మహిళల హాకీ ఛాంపియన్ భారత్ గెలుచుకుంది. దీన్ని కూడా మనం మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేస్తాం. అండ్ బీహార్లో రిజర్వేషన్లు పెంచారు, 60% పెంచడం జరిగింది. సో దానిలో 10% మనకు
ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే అక్కడ 70% రిజర్వేషన్స్ అయ్యాయి. ఇది కూడా మనం ప్రీవియస్లో ఆల్రెడీ కవర్ చేసాం. ఇంకా అదేవిధంగా ఇక్కడ క్యూఎస్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇది మనం కవర్ చేయలేదు, ఒకసారి చూద్దాం. సో ప్రఖ్యాత క్వాకరెల్లి సైమన్స్ క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్లు అయితే రిలీజ్ చేశారు. దీనిలో మన భారత్ నుంచి దాదాపుగా 148 వర్సిటీలు అయితే ఉండడం జరిగింది. దీంతో మన భారత్ అత్యధికంగా వర్సిటీలు ఉన్నటువంటి దేశంగా అయితే రికార్డు సృష్టించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మనకు ఐఐటి బాంబే అనేది 40వ ర్యాంకులో కొనసాగుతూ భారత్ తరఫున అత్యుత్తమ వర్సిటీకి అయితే నిలిచిందట. ఇది మనం కవర్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఇంకా గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. రీసెంట్గా మన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీన్ని ప్రకటించడం జరిగింది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఉంటుందని చెప్పేసి మనం కరెంట్ అఫేర్లో ఆల్రెడీ చూసాం. సో కేరళకు టూరిజం అవార్డు అయితే రావడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. సో కేరళ రాష్ట్రం పర్యాటక శాఖ సమిష్టిగా పనిచేసినందుకు గాను సో టూరిజం అవార్డు కేరళ రాష్ట్రానికి రావడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం, గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా యునెస్కో సృజనాత్మక నగరాలకు సంబంధించిన జాబితాను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 55 నగరాలు ప్రపంచం నుంచి అయితే దీనిలో చోటు దక్కించుకున్నాయి. మన భారతదేశం నుంచి గ్వాలియర్ అదేవిధంగా కోజికోడ్ నగరాలకు ఈ జాబితాలో చోటు దక్కింది, ఆల్రెడీ చూసాం. అదేవిధంగా మనకు హిరాలాల్ సమారియా కేంద్ర సమాచార కమిషనర్గా అయితే నియమితులు కావడం జరిగింది, ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం. ఇక్కడ రితికాకు సంబంధించి మనం చూడలేదు. సో భారత రెజ్లర్ రితిక ఆల్బేనియాలో జరుగుతున్నటువంటి ఈ అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి తొలి భారతీయ క్రీడాకారిణిగా అయితే రికార్డు సృష్టించింది. ఇది గుర్తుంచుకొని మనం కవర్ చేయలేదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని అక్కడ వ్యక్తులకు సంబంధించి అయితే ఇచ్చారు. సో ఇక్కడ వెంకట నాగేశ్వర్ చలసాని అని చెప్పేసి చూడవచ్చు. సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్కు సంబంధించి కొత్త సీఈఓగా అయితేనైతే ఎన్నిక కావడం జరిగింది, వెంకట నాగేశ్వర్ చలసాని అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది మనకు ఆర్బీఐకి రావడం జరిగిందండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టవంతంగా చేసినందుకు గాను సో దానికి కృషి చేస్తున్నందుకు గాను మనకు ఆర్బీఐకి సో ప్రతిష్టాత్మక ఈ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ని అయితే గెలుచుకుంది మన ఆర్బీఐ. సో ఇది కూడా గుర్తుంచుకోండి. అండ్ ప్రళయ్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. సో ఇది దీన్ని మనం ప్రయోగించినట్లు ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్స్లో చూసాం. అదేవిధంగా అమెరికా సూపర్ అణుబాంబును తయారు చేసినట్లు కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లో అయితే చూడడం జరిగింది. అండ్ ఇండోనేషియాలో భూకంపంకు సంబంధించి చూసాం. అండ్ అదేవిధంగా ఇక్కడ భారతీయ సంస్థకు ఆస్కార్ లాంటి జరగవచ్చు, ఇది మనం కవర్ చేయలేదు. సో ఇక్కడ ఎర్త్ షాట్ బహుమతిగా ఈ ఏడాది భారత్కు చెందినటువంటి రెండు సంస్థలతో పాటు మరో 3 దక్కించుకున్నాయి. సో ఇక్కడ భారత్ సంబంధించిన అయితే చూద్దాం. మొత్తం 5 అయితే వచ్చినట్టే, దానిలో మన భారత్కి సంబంధించిన 2 సంస్థలు ఉన్నాయి. పర్యావరణ ఆస్కార్గా వ్యవహరించేటువంటి అవార్డులు ఇండియాకి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ S4S అనేటువంటి అంటే సైన్స్ ఫర్ సొసైటీ అనేటువంటి టెక్నాలజీ సంస్థతో పాటు అదేవిధంగా భూపుత్ర సంస్థకు ఎర్త్ షాట్ అవార్డు అయితే వచ్చిందట. సో గుర్తుంచుకోండి, భారత్ సంబంధించి 2 సంస్థలకు ఎర్త్ షాట్ అవార్డు అయితే రావడం జరిగింది. దీన్ని పర్యావరణ ఆస్కార్గా పిలుస్తారు. సో దీన్ని మనం కవర్ చేయలేదు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు ప్రజెంట్ దీపావళికి సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి టెస్ట్ సిరీస్ పైన. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, నెక్స్ట్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.